వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఒక్కసారి నేను సామ్రాట్ గారితో మాట్లాడారు. సామ్రాట్ గారు, ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో పాకిస్తాన్కి ఆయన వెళ్ళారని చెప్పి ఆయన అరెస్ట్ చేయడము, ఆ తర్వాత ఏదో జరిగిందని చూసాం కదా. అప్పుడు అంత పెద్ద ఎత్తున రకంగా చెప్పాలంటే ఈజ్ ఎ ట్రైటర్, కంప్లీట్గా ఒక ద్రోహి అనే రకంగా భయ్యా సన్నీ యాదవ్ విషయంలో నాన్ వేషన్ కాదు ప్రతి ఒక్కరు మాట్లాడుకొచ్చారు. నాన్ వేషన్ అయితే మరీ ఎక్స్ట్రీమ్గా ఒక అడుగు ముందుకేసి కూడా చాలా విషయాలు మాట్లాడుకొచ్చారు. అందరు మీరు చూడడం జరిగింది. ఒక రకంగా పబ్లిక్ కూడా ఆయన ఫాలోవర్స్ కూడా నమ్మే అవకాశం ఉంది అది నిజమే అని చెప్పి. దాని నిజాలు ఏందనేది ఇంకా బహిరంగ పరచలేదు పోలీసులు కాబట్టి. అన్న నేను నిజంగా చెప్తున్నా, అన్న యువ సామ్రాట్ అన్న ఫైట్ చేసినట్టు ఇదంతా క్రెడిట్స్ బెట్టింగ్ యాప్ ఆల్మోస్ట్ ఆయన 75% అందరికి బంద్ చేయించిండు. 75% ఆ టైంలో అన్నకి ఎవరు సపోర్ట్ చేయలేదు. అయినా కానీ ఆయన మీద ఎన్నో కేసులు పడ్డాయి. ఆయన ఎంతో ఫైట్ చేసిండు ప్రతి ఒక్కరితో. యువ సామ్రాట్ అన్న నిజంగా అంటున్నా, అన్నకి కూడా నేను ఇప్పుడు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తా అంటే వన్ ఆఫ్ ద రీజన్ అదే అన్నమాట. సో ఎందుకంటే అన్న ఫైట్ చేసినట్టు ఎవరు ఫైట్ చేయలే. ఆయన మీద ఎన్నో కేసులు అయినా, ఆయన పోలీస్ స్టేషన్ లో కూర్చుండు. అంతగనం చేసి నా టైంలో ఫైట్ చేయలే. ఇప్పుడేమో ఈయన మధ్యలో 25% ఉంటే ఏంటంటే అన్నకి రీచ్ అంతా లేకుండే, ఈయనకి రీచ్ ఉంది. ఇదంతా నేను చేపించిన అనుకుంటున్నాను. కానీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదంతా బంద్ కానీ కారణం యువ సామ్రాట్ అన్న. రైట్ సామ్రాట్ గారు, ఏంటి భయ్యా సన్నీ యాదవ్ కక్ష తీర్చుకుంటున్నాడా ఇప్పుడు? అన్వేష్ ఇంటి వరకు వెళ్ళడం, అక్కడి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటా బహుశా. సో అక్కడి వరకు వెళ్ళిపోయి ఆ ఇల్లు చూపించి తల్లి గురించి మాట్లాడి, తండ్రి గురించి మాట్లాడి, తమ్ముని గురించి మాట్లాడి. సార్ నేను ఇక్కడ ఒక పాయింట్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. నీకు బెట్టింగ్ యాప్స్ తో ప్రాబ్లం ఉంటే బెట్టింగ్ యాప్స్ మీద నువ్వు మాట్లాడు, అంతేగాని డు నాట్ గెట్ టు ది ఫ్యామిలీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు చూస్తారా ఒక్కసారి ఇమ్రాన్ ని టెర్రరిస్ట్ అన్నారు, అలీగర్ ని టెర్రరిస్ట్ అన్నారు. మళ్ళా భయ్యా సన్నీ యాదవ్ ని ఎన్ఐఏ పట్టుకుపోయింది, పాకిస్తానీ ISI స్పై అన్నాడు. సో నువ్వు రిలవెంట్ గా మాట్లాడు. ఇప్పుడు ఏ రిలీజన్ లో ఇప్పుడు ఇమ్రాన్ గురించి మాట్లాడేటప్పుడు అక్కడికి వెళ్ళిపోతాడు, అదేది మస్జిద్ ముందుకు వెళ్ళిపోతాడు, ఓ టోపీ పెట్టుకుంటాడు, ఖురాన్ పట్టుకుంటాడు, పవిత్రమైన ఖురాన్ అంటాడు, ఖురాన్ ముందు మాట్లాడుతున్నా అంటాడు, పవిత్రమైన రంజాన్. అసలు ఇక్కడ మతం అన్నది ఎందుకు వచ్చింది? అండ్ నువ్వు ఎవరినన్నా కొన్ని క్లెయిమ్స్ వేయొచ్చు, కొన్ని క్లెయిమ్స్ వేయకూడదు. నువ్వు బెట్టింగ్ యాప్స్ దాని గురించి మాట్లాడుంటే నువ్వు యుడ్ హావ్ బీన్ పర్ఫెక్ట్. అంతేగాని వాళ్ళు టెర్రరిస్టులు అంటే రేపొద్దున ఎవడో ఒకడు భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ ఇంట్లోనే నిజంగానే NIAకి ఇండియా సీక్రెట్స్ అమ్మేశాడు భయ్యా సన్నీ యాదవ్ అని ప్రచారం చేశాడు. ఎవరికి నాన్ నేషనల్ లాంటి వచ్చాడు. ఇప్పుడు ఎవరన్నా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో కొడితే, ఐఎమ్ సారీ బ్రేక్ అయింది, ఇప్పుడు ఎవరన్నా ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో కొడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? నీకు అంటే NIA కన్నా నీకు బాగా తెలుసా, లేకపోతే నీకేం తెలుసా? నీకు అంతంత పెద్ద అభియోగాలు వేసావు వాళ్ళ మీద. హలో, వినిపిస్తాను, చెప్పండి, కంటిన్యూ. నీకేం తెలుసు అని పెట్టావు అంటే అసలు ఇండియా సీక్రెట్స్ భయ్యా సన్నీ యాదవ్ లాంటి ఒక ట్రావెలర్ కి తెలిసే ఛాన్సెస్ ఉన్నాయా? మళ్ళీ ఇందాక ఇమ్రాన్ కోట్ చేసినట్టు రవి తెలుగు ట్రావెలర్ వాళ్ళ బెట్టింగ్ యాప్స్ ఎప్పుడు ప్రమోట్ చేయలేదు, కానీ వాళ్ళ వైఫ్ ని తిట్టావు, వాళ్ళ మదర్ ని తిట్టావు, ఆ అబ్బాయిని తిట్టావు. ఎందుకు తిట్టావు? ఉమా తెలుగు ట్రావెలర్ ఎందుకు తిట్టావు? ఎవ్వరూ వీడియోస్ చేయొద్దు, ఎవ్వరూ ఫేమ్ లో ఉండద్దు, నేనే ఫేమ్ లో ఉండాలి. వాళ్ళ నాన్నని కూడా తంతాడు. మీరు ఒక్కసారి నా వీడియోస్ చూస్తూ ఉంటే తెలుస్తుంది. ఇక్కడ వైజాగ్ దగ్గర ఊరు దగ్గర వాళ్ళ మదర్ ని వాళ్ళ ఫాదర్ ని కూడా తన్నేవాడంట. వాడు ఇప్పుడు ఇన్ని సంపాదిస్తున్నాడు కదా, వాళ్ళు ఇంకా రూపాయికి వాళ్ళు ఎంత ఎవరెవరిని తన్నేవారు? నాన్ వేసిన వాళ్ళ తల్లిదండ్రులతో గొడవపడేవాడు కాదు, తన్నేవాడు. వాళ్ళు గొడవపడడం వేరు, తన్నడం వేరు. తన్నేవాడు. నేను మా నాన్నని తన్ని బయటకు వెళ్ళగొట్టాను, ఇంకా పచ్చి బూతులు, వాళ్ళ నాన్నను కూడా పచ్చి బూతులు తిట్టిన ఆడియో నేను ఎన్నిసార్లు చూపించలేదు. ఇంకోటి మనోజ్ సార్ గారు, ఇంకోటి నేను నిజంగా ఆయన నిజాయితీ, ఆయన జెన్యూన్ పర్సన్ అంటే లైవ్ డిబేట్ యువ సామ్రాట్ అన్నకి ఇంకా ఎవరైతే అది ఆట ఎవరైతే ఆడతాడో ఆయనకి ఇద్దరికి ఒక్కసారి కూర్చో, ఈయన అన్న ఏదైతే క్వశ్చన్లు అడుగుతాడో దానికి రిప్లై ఇయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమైనా మాట్లాడిందంటే అన్న మాట్లాడితే దొరికిపోతాడు. అందుకే ఆయన ఏమైనా రిప్లై ఇచ్చిందంటే దానికి ఆన్సర్ ఉండదు. మనం ఏమైనా క్వశ్చన్ అడిగినామంటే దానికి ఆన్సర్ ఉండదు, కొత్తది ఏదైనా క్రియేటివిటీ చేస్తాడు. ఆయన దగ్గర ఏంటంటే
ఒక కంటెంట్ క్రియేట్ చేసే అంత ఎలిజిబిలిటీ లేదు, కానీ ఒకళ్ళ మీద ఏడ్చి సంపాదించే అంత ఎలిజిబిలిటీ ఉంది. నేను నిజంగా అంటున్నా, నాకు ఒక మాస్క్ చాలు, నేను ఒక 100 వీడియోలు తీస్తాను, నాకు అంతా నేను కంటెంట్ క్రియేట్ చేయగలుగుతాను. ఆయనకి ఇప్పుడు దమ్ అనేది మనకు ఉండాలా, మన కంటెంట్లు ఉండాలా, మనం సంపాదించే దానికి మనం చేసే కంటెంట్ కి అది పోయే వ్యూస్ కి దాన్ని బట్టి ఉండాలా. కానీ నా వ్యూస్ పోతలేవు, నేను పక్కన మీద ఏడుస్తా అంటే నేను ఏ రోజైతే ఆయనకి ఇమ్రాన్ మీద ఏడ్చాడు, డీజీపీ గారి మీద వీడు చేసిన అక్విజిషన్స్ ఏంటండి, మెట్రో దాంట్లో డీజీపీ గారు 300 కోట్లు లంచం తీసుకున్నాడు అని వీడియో చేసి. అవును, అంటే అసలు సెన్స్లెస్ బేస్లెస్ అలిగేషన్స్ అనమాట. దాన్ని మించి ఇంకోటి ఉండదు. వాడికి ఒక ఆపర్చునిటీ కావాలి, ఏది ఆ వీడియో అన్న దాన్ని సెల్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ కావాలి. ఆ ఆపర్చునిటీ గురించి ఎంత నీచానికన్నా దిగజారిపోతాడు. డబ్బులు వస్తాయి అంటే వాళ్ళ మదర్ ఫాదర్ ని కూడా అబ్యూజ్ చేసుకుంటూ వీడియో పెడతాడు. అదే డబ్బులు రావు అంటే ప్రాణం పోతున్నా పెట్టాడు. కానీ ఇదే అన్వేషణ గతంలో చాలా వీడియోలో చెప్పడం కానివ్వండి, కొన్ని వీడియోస్ లో ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతూ కూడా చాలా మందికి సహాయం చేసిన, నేను చాలా మందికి హెల్ప్ చేసిన, చాలా మందికి డబ్బులు ఇచ్చిన అని ఇంకో చేయికి తెలియదు అని చెప్పారు కదా ఆయననే. నేను చెప్తున్నా, ఒక్కోల మీద వీడియో పెడితేనే ఆయన సంపాదించింది 1,50,00,000, ఆయన ఇచ్చేది 20 లక్షలు ఉండొచ్చు. అది కూడా ఆయన కాదు, వేరే వాళ్ళు స్పాన్సర్ చేసి ఉండొచ్చు. అదైతే గ్యారంటీ చెప్తున్నా. ఎందుకంటే ఈయన జోబు నుంచి ₹1 తీయడు. నా చేతికి అతుక్కున్న మెతుకులు పొరపాటున ఇట్లా అంటే ఏ కాకులో తింటాయని నేను అలా అనను, అది నాకేస్తానని చెప్పాడు వీడియోలో. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.